నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అలంపురంలో ప్రవాస భారతీయుడు నిర్మించిన శ్రీ సత్యసాయి రామానంద యోగి రావులమ్మ ఆధ్యాత్మిక కళా కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెంటపాడులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కోటి సంతకం సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించిన మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కుట్టు సత్యనారాయణ. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు తీసుకురావడానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కృషి అభినందనీయం. భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బలబల బాబ్జీ. ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు గతంలో ఉన్న లోపాలను సరిదిద్దుతాం. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. గ్రామాలకు మంజూరైన పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలంటూ ఆందోళన చేసి సంతకాలు సేకరించిన సిపిఎం నాయకులు. పెంటపాడు మండలం అలంపురంలో అదే గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్ కొలునవాడ బంగారరాజు నిర్మించిన శ్రీ సత్యసాయి రామానంద యోగి రావమ్మ ఆధ్యాత్మిక కళా కేంద్రాన్ని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు శుక్రవారం ప్రారంభించారు. డాక్టర్ బంగారరాజు ఆధ్వర్యంలో శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొలనవాడ పెదకృష్ణంరాజు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ అలంపురం గ్రామం రాజకీయాలకు అతీతంగా ప్రజల ఐక్యతంగా చేస్తున్న అభివృద్ధిని అభినందించారు. ప్రవాస భారతీయుడు బంగారరాజు పుట్టిన గడ్డపై మమకారంతో తన సద్గురు సత్య సాయిబాబా తల్లిదండ్రులు రామానంద యోగి రావమ్మల రుణం తీర్చుకోవడానికి వారి పేరిట ఆధ్యాత్మిక కళా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, దానిని ఉచితంగా ప్రజలకు ఇవ్వడం ఎంతైనా అభినందించదగ్గ విషయమని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామ రుణాన్ని తీర్చుకోవాలని, సంపాదించిన దానిలో కొంత సమాజానికి ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ దాతను అభినందిస్తూ వారి చేపట్టే కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. దాత డాక్టర్ కొలునవాడ బంగారరాజు మాట్లాడుతూ తన తల్లిదండ్రులు గురువు రుణం తీర్చుకోవడానికి వారి పేరిట భగవాన్ సత్యసాయి జయంతి సందర్భంగా ఈ ఆధ్యాత్మిక కళా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, దానిని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఎంత ఎదిగామనేది ముఖ్యం కాదని, ఎంత సమాజానికి ఉపయోగపడ్డామనేదే ముఖ్యమని అన్నారు. సమాజ వికాసానికి దోహదపడే ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఈ కేంద్రంలో వినియోగించుకోవాలని కోరారు. యోగా, సత్యసాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు తదితర కార్యక్రమాలకు ఉచితంగా ఇస్తామని తెలిపారు. తాను చేపట్టబోయే సేవా కార్యక్రమాలను వివరించారు. వ్యాఖ్యాతగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ రామరాజు వ్యవహరించారు. భగవాన్ సత్యసాయి బాబాకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐతంపూడి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, మాజీ సర్పంచ్ కొలునవాడ సత్యనారాయణరాజు, పెనుమర్తి హరిశ్చంద్ర, సర్పంచ్ తాయత్తిపూడి ప్రగతి, ఎంపీటీసీలు శ్రీదేవి, పుష్పలు, దాసరి అప్పన్న, ప్రత్తిపాడు గ్రామ జనసేన అధ్యక్షుడు చెరుకూరి పండు, భోగేశ్వరరావు, పాలూరి వెంకటేశ్వరరావు, సత్యసాయి సేవా సమితి నాయకులు జనార్దన్ రావు, పాలూరి రాంబాబు, గ్రామ పెద్దలు, చారిటబుల్ ట్రస్ట్ మోటివేటర్స్ తదితరులు పాల్గొన్నారు. భగవంతుడు మన ఇచ్చిన దాంట్లో సమాజం కోసం ఏదో కొంత సేవ చేయాలనే ఆలోచన మన దగ్గర ఉన్నంతా మనది కాదు, మన చుట్టుపక్కల పరిసరాల కోసం, ప్రజల కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలనే ఆలోచనకు చక్కటి ఉదాహరణ అలంపురం జ్ఞానం. ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులు చాలా బహు అద్భుతంగా ఉంటారు. ఈ విధంగా కలిసికట్టుగా పనిచేయడం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో రాజకీయాలు సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లో తెచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ గ్రామం ఒక ఆదర్శ గ్రామం అనేటువంటి విషయంలో కలిసి పనిచేయడం మంచి కార్యక్రమం అనే దానికి ఈ గ్రామం చక్కటి ప్రమాణంగా నేను భావిస్తున్నాను. బంగారాజు తలపెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వారి తల్లిగారు రామానంద గారి యొక్క ఆశీస్సుల కారణంగా ఇవాళ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ భవనాన్ని ఒక మంచి సేవా కార్యక్రమాలు వినియోగించుకునే విధంగా
ఎటువంటి పెద్ద డబ్బులు కూడా వసూలు చేయకుండా వివాహాలు కానివ్వండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, యోగానికి సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి, ఏదైతే సమాజ సేవకు గ్రామానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ఉచితంగా నిర్వహించేలాగా ఇవాళ ఇవ్వడం అనేది ఆ యొక్క దాతృత్వానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ప్రత్యేకంగా మనందరూ కూడా బంగారానికి అభినందించాల్సినటువంటి అవసరం. మరి అలంపూర్ గ్రామానికి ఇటువంటి సౌకర్యం దానికి ఏదైతే సత్యసాయిబాబా పదే ప్రబోధించినటువంటి సమాజ సేవ అనేటువంటి విషయం ఉండదో, ఏదైతే ప్రజలందరూ కూడా యోగక్షేమంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో సత్యసాయిబాబా గారు ఏదైతే రాయలసీమ ప్రాంతానికి ప్రాముఖ్యం లేనటువంటి పరిస్థితుల్లో ప్రాముఖ్యం సౌకర్యం ఆధ్యాత్మికవేత్త సత్యసాయిబాబా గారు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రస్తుతం వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయలు కూడా సమాజ సేవ కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి సత్యసాయిబాబా గారు. వారి యొక్క ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా వారు బంగారాజ్యం చేసేటువంటి సేవా కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలకి నా సహకారం సహాయం ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సభాపూర్వకంగా చెప్తూ, అదేవిధంగా గ్రామంలో కృష్ణరాజు గారు చేసేటువంటి వారి కుమారుడు వెంకట గారు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను చాలాసార్లు వచ్చి అనుభవం తరచుగా కృష్ణరాజు గారు నేను కోరుతూ ఉంటాం. ఆ కుటుంబానికి నా కుటుంబానికి చాలా సాన్నిధ్య సంబంధం ఉంది. రావడం, మన రైతులుగా కలిసి కూర్చోవడం, మాట్లాడుకోవడం ఒక అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల గురించి కూడా మేము రాష్ట్రం అంతా చెప్తూ ప్రయత్నిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మన జిల్లా కలెక్టర్ గారు చెప్పి అలంపూర్ గ్రామం నుండి వెంకటరామ ట్రస్ట్ చేసేటువంటి సేవా కార్యక్రమాలు మీకు పరిశీలించడానికి వాళ్ళతో వచ్చారు. కాబట్టి ఈ గ్రామం ఒక ఆదర్శ గ్రామం. రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో చేసేటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని సందర్భంగా హామీస్తూ, ఈనాడు మీరు మన ఆయన రాజుగారి దగ్గరికి రావడానికి ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చిన దానికి దాని యొక్క సహకారం అని మీకు చెప్తున్నాను. అంతేకాకుండా ఏపీ చీఫ్ ఆయన తాడేపల్లి నుంచి ఆయన మనకి ఈ రోజు ఎప్పుడు ఈ గ్రామానికి ఆయన సన్నిహితులు. ఈ గ్రామంలో ఏదున్నా ఏది కావాలన్నా మన పెద్దకృష్ణరాజు గారు ఈ సేవా పథంలో నడుస్తుంటే వారిద్దరూ పెద్దకృష్ణ గారితో చేయనటువంటి సేవ లేదు, చేయనటువంటి పని లేదు. సో లవ్ సర్వం రామానందయ్య గారు ఇక్కడ మా రామమ్మ ఆయన యోగాలో ఆర్ఎండిఎస్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ చేసి అక్కడ ఆయన అత్యున్నత స్థానాన్ని అధికరించి అక్కడ సేవలు అందించడం, యావత్ ఆంధ్రప్రదేశ్ లోనే ఆయన ఇన్వర్డ్ స్పేస్ ఫ్లైట్స్ అని చెప్పి BBC టెలివిజన్ ఆ టైంలో చేయడం, చెన్నారెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఎవ్రీబడి was involved in that, and I am greatly indebted to my parents, and I am greatly indebted to our honorable both the guests with us and giving impetus of love of servo. Shan shan mein sai hai, kad kad mein sai hai. కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు గ్రామంలో డాక్టర్ గోయంకా డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులచే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజారోగ్య రంగానికి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తుందని విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య రంగాన్ని సువర్ణ అధ్యాయంగా మారిస్తే చంద్రబాబు ఆ కార్యక్రమాలను నీరుగారుస్తూ ప్రజలకు ఆరోగ్య భద్రత లేకుండా చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, ఎంపీపీ దాసరి హైమావతి, గుండుమొగల సాంబయ్య, ముప్పటి సంపత్ కుమార్ రెడ్డి, రెడ్డి సూరిబాబు, కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, పర్ల జైబాబు, బొద్దాని శ్రీనివాస్, త్యామికృష్ణ, బోనం వీరయ్య, కర్రీ వరహాల్ రెడ్డి, నల్లమిల్లి అప్పిరెడ్డి, కొలువూరి శివ, చామన సూర్యచంద్రరావు, గోకా వెంకటేశ్వరరావు, వెలగల శ్రీనివాసరెడ్డి, సొలమూరి ప్రకాష్, కర్రీ పృథ్వీరెడ్డి, కొనుపూరి ఉదయ భాస్కర్, జొన్నల అన్నవరం, పెంటపాడు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో ఉన్న వైద్య విద్య నేర్చుకోవాలనుకున్న
నిరుపేద కుటుంబాల పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 75 సంవత్సరాల నుంచి ఎప్పుడూ జరగని విధంగా ఎంతో దూరదృష్టి విజన్ ఉన్న నాయకుడు మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్రాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వ సహకారం నిధుల సహకారంతో నాబార్డు నిధుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ నిధుల సహకారంతో 17 మెడికల్ కాలేజీలు చరిత్రలో ఎప్పుడు జరగల. ప్రతి జిల్లాలోనూ 13 జిల్లాలు 26 జిల్లాలు చేస్తే 26 జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఏర్పాటై ఉండాలి. మెడికల్ కాలేజీతో పాటు 500 మినిమం 500 బెడ్ల హాస్పిటల్ పేద ప్రజలకి వైద్యం చేయడానికి ఉండాలి అని శాంక్షన్ చేయడమే కాదు, ఆయన హయాంలో 5 కాలేజీలు పూర్తి చేసి ఓపెనింగ్ కూడా చేశాడు. ఇంకా 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి పేరు వచ్చేస్తుంది. ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఈ కాలేజీల మీద బతికే కొంతమంది ఈ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ కాలేజీలన్నీ దోచిపెట్టేయడానికి ఇద్దరు దుర్మార్గులు ఏమేం చెప్తున్నారో ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు అంటాడు, నిన్నగాక మొన్న కూడా భూతాన్ని మనం అంతం చేసాం, మళ్ళీ భూతం లేస్తుంది, భూతాన్ని లగనీయకండి అని చెప్తున్నాడు. ఎవడ భూతం? ఇంకొకటి అంటాడు పవన్ కళ్యాణ్, మారీచుల్ని నమ్మొద్దు, మారీచుల్ని మనం తరిమి కొట్టాలంటాడు. మారీచులు అంటే ఎవడు? రావణాసురుడు పంపించాడు నిన్ను సీతమ్మని ఎత్తుకెళ్ళడం కోసం. మారీచుడు వేషంలో వెళ్ళి నేను ఎత్తుకెళ్ళిపోతాను రావణ బ్రహ్మనని చంద్రబాబు నాయుడికి సహకరించడానికి నువ్వు మారీచుడు వేషం వేసావా లేదా? నువ్వు ఇవాళ ఈ కళకు 15 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నావా లేదా? నువ్వు పార్టీ పెట్టావు, నిన్ను నమ్మి లక్షలాది మంది నీ సాటి సామాజిక వర్గ వాళ్ళందరినీ నిన్ను నమ్మితే నువ్వు నీ మారీచుడు వేషం వేసి వాళ్ళందరినీ గంగలో కలిపి ఇవాళ రావణాసురుడు లాంటి చంద్రబాబు నాయుడిని వత్తాసు పలికి నువ్వు మారీచుడు వేషం వెళ్ళి సీతమ్మని ఎత్తుకుపోయేలాగా ఈ రాష్ట్ర ప్రజల ఆశయాల్ని మరి గాలికి వదిలేలాగా నువ్వు ఎవడు మారీచుడు? నువ్వు మారీచుడు. పెట్టుబడులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం చైర్మన్ తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ అన్నారు. గురువారం సాయంత్రం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వల్వల బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పెట్టుబడుల కోసం అనేక దేశాలు పర్యటిస్తున్నారన్నారు. పరిశ్రమలు వస్తే యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, కిలపర్తి వెంకటరావు, పరిమి రవికుమార్, గొర్రెల శ్రీధర్, ముత్యాల సత్యనారాయణ, పద్మనాభుని మురళి, మద్దుగురి ధనరాజ్, ముప్పిడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, ఎరుబండి సతీష్, వెలుగట్ల రాము, దళై తిరుమలరావు, కిలాడి సాయి, అడ్డు రంజిత్ తదితరులు పాల్గొన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న 19వ వార్డులో మరి అక్కడ ఉన్న దుస్థితి అంతా కూడా చూడడం జరిగింది. చూసిన తర్వాత ఒక 2,85,00,000కి డ్రైన్లు అయితే రోడ్లు అయితే అక్కడ ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఫైనాన్షియల్ బర్డెన్స్ కారణంగా కొన్ని స్కీముల కింద ఈ ఇస్తామని చెప్పి దాన్ని ఏదో రకంగా దాన్ని కూడా భర్తీ చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మరి తాడేపల్లిగూడెం పట్టణానికి ఎస్సీ సప్లాన్ నిధులు తాడేపల్లిగూడానికి 2,50,00,000 ఇచ్చి, అదే ఇతర మున్సిపాలిటీకి 50 మున్సిపాలిటీలకి 50-60 కార్పొరేషన్కి ₹1,00,00,000 ఇచ్చారు. కానీ తాడేపల్లిగూడెం పట్టణానికి మాత్రం 2,50,00,000 సప్లాన్ నిధులు ఇచ్చారు. అది ఈ సప్లాన్ నిధులు వాడుకుంటూ మరి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఆ వార్డుకి మరి ఇక్కడ జనరల్ ఫండ్స్ నుంచి కొంత అమౌంట్ వెచ్చించవలసిందిగా అధికారులని ఆదేశిస్తానని చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు ఎంత చక్కగా మరి తాడేపల్లిగూడెం పట్టణానికి 2,50,00,000 ఎస్సీ సప్లాన్ నిధులు ఇచ్చినందుకు గాను మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నారో ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తప్పనిసరిగా
ఇలాంటి మంచి కార్యక్రమాలకి మరి మద్దతు ఉంటుందని చెప్పి, అలాగే తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలు మరి కొంతమంది ఇబ్బందికరంగా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. స్థలం ఇవ్వాల్సి వస్తే ల్యాండ్ ఇచ్చినప్పుడే మీరు 99 రూపాయలకి ఇచ్చారు, 90 పైసలకి ఇచ్చారు అని చెప్పి కొన్ని మాటలు వస్తున్నాయి. ఈవేళ ఏదైతే పెట్టుబడులు రావాలని ప్రజలు కోరుకుంటున్నారో, పెట్టుబడులు వస్తే మరి ఈ సంస్థలన్నీ వస్తే, ఏదైతే మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తే, పరిశ్రమలు వస్తే మరి యువతకు ఉద్యోగాలు వస్తాయి. అదే తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలన్నీ కూడా ప్రామిస్ చేసిన పరిస్థితి ఆ వేళ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు, బృహత్ కార్యక్రమాలు ఎన్నో మరి చేసుకుంటూ ఈవేళ అనేక దేశాలని కూడా సందర్శించడం జరుగుతూ ఉంది. ఏదైతే మరి తొలి అడుగు సుపరిపాలనలో భాగంగా పెద్దలు మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు తాడేపల్లిగూడెం పట్టణంలో ఇచ్చేయడం, తద్వారా ఆ రోజున మరి వీధులన్నీ 19వ వార్డులో కూడా తిరగడం జరిగింది. ఏదైతే మరి ఆ రోజున అక్కడున్న మహిళలు కానీ, పెద్దలు కానీ, యువకులు అందరూ కూడా, అక్కడున్న బీసీ వర్గాలు కానీ, మిగిలిన వర్గాలన్నీ కూడా అందరికీ కూడా మరి ఏదైతే ఆ రోజున మరి ఇబ్బందికరమైన పరిస్థితి, వార్డు పెద్దగా ఉందని చెప్పి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఇబ్బందిగా ఉందని చెప్పడం, తద్వారా ఆయన మరి పెద్ద మనసు చేసుకొని సుమారుగా 2,85,00,000 రూపాయలు మరి ఆ రోజు శాంక్షన్ అవ్వడం జరిగింది. దాన్ని మరి తర్వాత ఈ ఎస్టిమేషన్ అనేది వచ్చి తీసుకురావడం, అధికారుల ద్వారా తీసుకురావడం, ఈరోజు మరి తాడేపల్లిగూడెం పట్టణానికి 2,50,00,000 రూపాయలు ఎస్సీ సప్లాన్ ద్వారా ఇవ్వడం, తద్వారా ఏదైతే కూటమి నాయకులు అందరూ కూడా అభివృద్ధి పదంలో తాడేపల్లిగూడెం పట్టణంలో, నియోజకవర్గంలో కానీ మరి తాడేపల్లిగూడెంని అభివృద్ధి చేసే విషయంలో కూటమి నాయకులు అందరూ కూడా ముందుగా ఉండి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో తాడేపల్లిగూడెం పట్టణ అభివృద్ధిలో కానీ, నియోజకవర్గ అభివృద్ధిలో కానీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను రైతు సేవా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సీజన్లో 4.17 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈసారి జిల్లాలో 252 పీసీసీ సెంటర్లను ఏర్పాటు చేసి సిబ్బంది నియమించామన్నారు. ఈ పంటలో పేర్ల నమోదు రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. ఎఫ్టీఓ కోసం రైతులు తమ వేలిముద్రలు వేసి ఈకేవైసీ పూర్తి చేయాలన్నారు. ఎఫ్టీఓ వచ్చిన 48 గంటల్లో ధాన్యం సొమ్ములు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు. రైతులు తమ ఇష్టమైన మిల్లులకు ధాన్యాన్ని తరలించే అవకాశం ఉందన్నారు. రైతులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బాను, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎంఓ నారాయణరావు, సర్పంచ్ బుచ్చిబాబు, సొసైటీ చైర్మన్ సత్యనారాయణ ఉన్నారు. జిల్లాలో మొత్తం విస్తీర్ణం చూసుకుంటే మనకు వస్తున్న పంట దాదాపు 6,27,000 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని అంచనా. దాంట్లో కొంత లోకల్ కన్జంప్షన్, కొంత ఓపెన్ మార్కెట్కి పోగా దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నులు మనము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో మొదటగా ప్రిలిమినరీగా 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం చూస్తే 4,17,000 మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసాం ఖరీఫ్ 24-25. అండ్ ఈసారి దానికి ఇంకా అదనంగా దాదాపు 80,000 మెట్రిక్ టన్నులు అదనంగా 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి టార్గెట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయడం జరుగుతుంది మొదటగా. రెండోది, ఈ పంటకు సంబంధించి ఇప్పటికే 95% ఈ పంట నమోదు కార్యక్రమం మన జిల్లాలో అయిపోయింది. సో దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి డేటా పోర్టింగ్ చేసుకొని ఈ పంటలో నమోదైన ప్రతి ఒక్క రైతుకు కూడా మనము కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో ముఖ్యంగా ఫస్ట్ వచ్చింది, మీకు తెలిసి గవర్నమెంట్ ఇచ్చిన పాలసీ ప్రకారము రైతు తనకి ఇష్టం వచ్చిన మిల్లుకి ధాన్యం తరలించుకోవచ్చు అన్న అంశం ఇప్పటికి కూడా ఉంది. సో రైతు తను కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకొని ఎఫ్ఏక్యూ నామ్కి సెట్ అయ్యే విధంగా చేసిన తర్వాత తనకి ఇష్టం వచ్చిన మిల్లుకి తరలించుకోవడానికి అవకాశం ఉంది ఇప్పటికి కూడా. కేవలం అతను ఆర్ఎస్కే వరకు వచ్చి ఎఫ్ఏక్యూస్ అన్ని మాయిశ్చర్ అవన్నీ చెక్ చేసుకొని ట్రక్ షీట్ జనరేట్ చేసిన తర్వాత ఎఫ్టీఓ జనరేట్ అవుతుంది. అంటే రైతుకి ఎంత ధాన్యం, ఎంత గోనె సంచులలో ఎంత ధాన్యం వెళ్తుంది, ఏ వెహికల్లో వెళ్తుంది, ఎంత డబ్బులు పడుతుంది అనేది తనకి ఒక ఎఫ్టీఓ జనరేట్ అవుతుంది. ఆ ఎఫ్టీఓని రైతు మాత్రమే తమ్ వేసి ఇవ్వాలి. రైతు కానీ రైతు యొక్క రిలేటివ్ అయినా సరే.
కానీ మిగతా ఎవరు కూడా చేయడానికి లేదు. కాబట్టి కాల్ చేసి అతను అక్నాలెడ్జ్ చేసిన తర్వాత FTO జనరేట్ అయిన తర్వాత 48 అవర్స్లో డబ్బులు పడుతుంది. మన దాఖలాలు చూసాం, 6 గంటలు కూడా డబ్బులు పడిన దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో ముఖ్యంగా రైతులందరినీ కోరేది ఏంటంటే FTO జనరేట్ అయిన వెంటనే తమ్ము వేసి ఈకేవైసీ చేస్తే పేమెంట్ అనేది త్వరగా పడడానికి అవకాశం ఉంటుంది. సో అదొక తాడేపల్లిగూడెం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీ శేషలత అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలకు మంజూరైన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఏ పార్టీలో గెలిచినా సర్పంచులను గౌరవిస్తామన్నారు. రానున్న 3 ఏళ్లలో రోడ్లు, డ్రైనేజీలు పూర్తి చేస్తామన్నారు. తొలుత విద్య, విద్యుత్, హౌసింగ్, NRGS శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, MRO సునీల్ కుమార్, ఎంపీపీ శేషలత, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మన గత ప్రభుత్వం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 15 నెలల కాలంలో తాడేపల్లికి మనం ఏం చేద్దామో చేస్తున్నాం. అంతేగాని పాత ప్రభుత్వంలో చేసినవి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అప్పుడు ఒక జీవో వచ్చింది, అది తెలియదు కూడా మాట్లాడుతున్నాడు. ఏ వర్క్ లేదా గ్రౌండ్లో అన్ని క్యాన్సిల్ చేయమని, RNBతో సహా అన్ని. అవన్నిటికీ నేను మళ్ళీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి, డిప్యూటీ సీఎం గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్నీ కూడా వెనక్కి తెచ్చుకోవాల్సిన సందర్భం. ఆ రోజు నా మిత్రుడు మురపూడి బాబురావు చేసి ఆ అప్పలండి అంతా బంగారం చేశాడు. కాబట్టి ఈ రోజు ఇంకా ఆ విలేజ్లో ప్రజలు తిరుగుతున్నారు. చాలా మంది ఆదరించలేదు పార్టీని, చాలా ద్రోహం చేశారు. పనిచేసే వ్యక్తికి ఓట్లేదు, కానీ ఆ రోజు ఆయన పనిచేశాడు. ఎంత పని చేశాడంటే జిల్లాలో ఎక్కడ జరిగిన విధంగా రూరల్ పెంటపాడు మండలాన్ని అభివృద్ధి చేసిన ఘనత మురపూడి బాబురావు దక్కుదని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. చేసినోడు చేశాడని చెప్పుకోవాలి. నీ సమయంలో నువ్వేం చేయలేదని మీ పార్టీ వాళ్ళు చెప్పించారు. సార్ మీ వాళ్ళే చెప్పారు, మేము వచ్చాము ఏం చేయలేకపోయామంటే ఒక కాంట్రాక్టర్ వచ్చాడు. సార్ నన్ను రాకేసి 20% అడుగుతున్నారు సార్, మాకేం మిగులుతుంది సార్, నువ్వు నాకేం వద్దురా బాబు, నీ బట్టలు పెడతాను పని మొదలు పెట్టుకుంటే అప్పారపేట రోడ్డు చేస్తున్నాడు. అడగండి 6 రోడ్డు అన్ని అందరూ బాధిపోయారు. మొత్తం వాళ్ళందరినీ నేను పిలుచుకుని మళ్ళీ వర్క్లో గ్రాంట్ చేసి వాళ్ళు నేను పని చేసినప్పుడు పని చేసేయడానికి గౌరవించి నీ శాతం లేదు. అంతేగాని మాట్లాడుతూ ప్రెస్ మీట్ పెట్టి నా టైంలో జరిగిన వర్క్లు లేదు, నీ టైంలో జరిగిన వర్క్లు చేయించవలసిన అవసరం లేదు. నా టైం ఏంటో నేను చూపించాను తను ఇక్కడ నుంచి తాడేపల్లిలో. నీలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినా నాకేం పెద్ద ఇబ్బంది ఏం లేదు, దానికి ఆన్సర్ కూడా చెప్తులే. కాకపోతే అది నిజం అనుకుంటారనే ఉద్దేశంతో నేను చెప్పవలసి వస్తుంది, కానీ లేకపోతే నేను కూడా చెప్పను. ఎవరు చేసే ఉన్న దానికంటే మనకు ఓట్లు వేశారు, ఎమ్మెల్యేలు చేశారు. ఎందుకు చేశారు? పని చేద్దామని చేశారు. మన డబ్బు సంపాదించుకుంటాం, మన అల్లుళ్ళు బాగుపడాలి, మన పిల్లలు బాగుపడాలని అనుకోలేదు ఎవరు. అలా అనుకోకూడదు కూడా. అది ఒకసారి ఆలోచించి మాట్లాడమని కూడా నేను తెలియజేస్తాను. మనం వచ్చిన తర్వాత అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. సరే మీరు గెలిచారు, జడ్పీ చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అధికారులు అడిగి నేను ఎంత రిక్వెస్ట్ చేస్తే ఆయన 4 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో ఇచ్చాడు అడగండి. అవన్నీ నేనేమైనా చేస్తున్నానా? ఆ లోకల్ సర్పంచ్ చేసుకోండి, ఎంపీటీసీ చేసుకోండి, కార్యకర్త చేసుకోమని చెప్తున్నాం. అదే మీరైతే ప్యాకేజ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు 6 గ్రామాలు చూసుకుంటే అక్కడ ఇవాళ గ్రావెల్ తోలుకుంటే లారీ వాళ్ళు నెలకి 1-2 లక్షల గ్రామానికి కడుతూ ఉన్నారు. మేము ఆ గ్రామాలు అభివృద్ధి చేయమని చెప్తున్నాం. పెత్తాడపల్లి సంతోర డబ్బులు వస్తే ఆ గ్రామానికి 2 లక్షలు 3 లక్షలు ఆదాయం అవుతుంది. ఆ దానికి అకౌంట్ ఓపెన్ చేసి ఆ గ్రామాల్లో కమిటీ వేసాం. మేము తీసుకునే డబ్బులు అయ్యి ఏ గ్రామంలో అయినా రియల్ ఎస్టేట్ అయితే ఆ గ్రామానికి ఏదో శ్మశానం కట్టించండి, లైట్లు వేయించమని చెప్తున్నాం. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీగా మనం పనిచేయాలంటే మన వల్ల కూడా కాదు, ఏదో మాట్లాడుతూ ఉంటారు ప్రతిదీ. కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి, గత ప్రభుత్వాలు ఏం చేసింది, గత రాజకీయ నాయకులు ఏం చేశారు, ఇప్పుడు వచ్చాక మనం ఎలా చేస్తున్నారో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోండి. ఇంకా ఏదైనా లోపాలు ఉన్నప్పుడు కూడా సార్ మా ఆఫీస్ కూడా రావచ్చు. ఖచ్చితంగా మీ సమస్యలు ఏదైనా ఉంటే చాలా కేర్ఫుల్గా మీ అందరికీ నేను సమస్యలు సాల్వ్ చేయడానికి నా ముందు ప్రయత్నం నేను చేస్తానని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ తాడేపల్లి నియోజకవర్గానికి సుమారు 4.5 కోట్ల నిధులు జిల్లా పరిషత్ నుంచి ఇచ్చాము. ప్రతి నిధులు ఇస్తే ఎవరు వర్కులు చేయరు, కానీ నిధులు ఇచ్చిన ప్రతి వర్క్ కూడా ఈ కాన్స్టిట్యూన్సీ కంప్లీట్ చేసినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అలాగే మేము కూటమిలో జూనియర్లు అందరికన్నా కూడా ఎలక్షన్ అయిన తర్వాత కూటమిలో జాయిన్ అయ్యే తెలుగుదేశం పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. మా జిల్లా మీటింగులకు కూడా ఇక్కడి నుంచి గుడి నుంచి వచ్చి మా మీటింగులు సక్రమంగా జరిపించినందుకు బొలిశెట్టి శ్రీరాముకు నా పాదాభివందనాలు. అలాగే నాయకులు చాలా మంది వస్తారు,
మన లైఫ్ టైం 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు మన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేలు చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తుంటారు. రాజకీయ పార్టీలు కూడా చాలా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాయి. కానీ ఈ నియోజకవర్గంలో బొలిశెట్టి అన్న ముందు ఆ తర్వాత అంటే కాలానికి కొలమానం ఎలా ఉంటుందో క్రీస్తు పుట్టుక ముందు క్రీస్తు తర్వాత బీసీ ఏడి అని ఎట్లా ఉంటుందో అలానే ఈ తాడేపల్లి నియోజకవర్గానికి మట్టుగా బొలిశెట్టి అన్న ముందు తర్వాత అనే విధంగా ఒక ముద్ర వేస్తున్నందుకు ఆయనకి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం. ఆయన నిత్యం ఎవరిల్లా కూడా అయితే పని అవుద్దని చెప్తా ఉన్నాడు, లేకపోతే ఇది అవ్వదని చెప్పి నిర్మోహమాటంగా చెప్తా ఉన్నాడు. ఒక్క పైసా అవినీతి లేకుండా ఈ రోజుల్లో ఇటువంటి నాయకులు ఉన్నారంటే మేమందరం కూడా ఆశ్చర్యపోతా ఉన్నాం. ఉన్నట్టు చాలా సపోర్టు పవన్ కళ్యాణ్ గారు నిజంగా మన రాష్ట్రానికి వాళ్ళు దేవుళ్ళు అంటాడు. ఈ నిధులను వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి రెండో వ్యక్తి ఎవరు మన ఎమ్మెల్యే గారు. ఇవాళ రాష్ట్రంలో కళ్యాణ్ గారి తర్వాత రెండో వ్యక్తి అయినా మన నియోజకవర్గానికి నిధులు ఎక్కువ వస్తున్నాయి. ఇవాళ మరి గత 5 సంవత్సరాల్లో మరి మేము ప్రజాప్రతినిధులు ఉన్నాం. మా బతుకు ఎప్పుడు కూడా మేమంటూ చెప్పుకున్న ఒక పని లేదు. ఇప్పుడు ఎందాక ఎమ్మెల్యే చెప్పారు 15 ఫైనాన్స్ డబ్బులు దేనికి ఖర్చు పెట్టి ఎమ్మెల్యే ఎవరన్నా వైసీపీ కానీ లేదంటే ఇంకో పార్టీ కానీ వస్తే మిమ్మల్ని ఎవరైనా అవగాహనపరిచారా? వచ్చి మీరు ఏదైనా పని అడిగితే ఇప్పుడు ఇందాకే మన నెలదర్పణ సర్పంచ్ గారు చెప్పారు, గతంలో శాంక్షన్ లేకుండా తోలేసాడే నాకు తెలుసు, మాకు లేదు అది. శాంక్షన్ లేకుండా నేను ఇచ్చేస్తానని చెప్పి తోలమన్నాడు. గత ప్రభుత్వంలో శాంక్షన్ లేనటువంటి వర్క్ చేస్తే ఈయన శాంక్షన్ ఇప్పించి మళ్ళీ ఇవాళ డబ్బు ఇప్పిస్తున్నాడంటే ఒక సోదరులాగా మన ఇంట్లో మనిషిలాగా మీరు వచ్చి కూర్చుని ఇప్పుడు ఇవాళ ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. ఇవాళ కోరం పూర్తవడానికి గంటన్నర పట్టింది. 11 మీటింగ్ అంటే 12 దాకా సభ్యులు ఎందుకు రావట్లేదు? మీరు సభ్యులు ఎందుకు రావట్లేదు? మన ఇక్కడ ఎమ్మెల్యే గౌరవించాలి, ఎవరిల్లా ఇక్కడ మండల పరిషత్ కూడా గౌరవించాలి, ఇక్కడ ఎంపీడీ కూడా గౌరవించాలి. ఏమైనా మీరు మీటింగ్ రావాలని జరుగుతుంటే మాకు ఎవడండి కనీసం మమ్మల్ని పలకరించలేడు, మేము ఏదైనా సమస్యలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు అన్నారు. ఎందుకు ఎమ్మెల్యే గారు ఇంత గౌరవించాలి, ఎందుకు చేయాలి? కావాలని అందరూ కూడా వినియోగించుకోండి. మంచి నాయకుడు ఇవాళ మనకు అదృష్టంగా భావించాలి ప్రజాప్రతినిధులుగా. ఈ సంవత్సరాలు 6 నెలలు ఉందో సంవత్సరం ఉందో అందరూ వినియోగించుకోండి. రెవెన్యూ శాఖ అందరూ కొంచెం ముందుకు రావాల్సిందే తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్ప్లిట్ కార్డు కింద కొత్తగా పెళ్లిలైన వాళ్ళకి 678 కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డ్స్లో తప్పులు జరిగింది. ఇదివరకు రేషన్ కార్డులో పేరు తప్పులు అనేది లేదు. ముఖ్యంగా సభ్యులకి తెలియజేస్తుంది అంటే సోషల్ మీడియాలో NRBS స్కీమ్ అని చెప్పి 20,000 ఇస్తాం, అది తహసీల్దార్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పి సోషల్ మీడియాలో వస్తుంది. చాలా మంది కూడా వస్తున్నారు, కానీ అది 2019 ఉన్న స్కీమ్, అది ప్రస్తుతానికి ఇంప్లిమెంటేషన్ లేదు. వస్తే మేమే ప్రెస్ ద్వారా ప్రతి వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంత PM కిసాన్ గురించి చెప్పడం జరిగింది. PM కిసాన్లో రెవెన్యూ రికార్డ్స్కి డాక్యుమెంటేషన్ కొన్ని పేర్లు 1745 పేర్లు తప్పుగా ఉండడం జరిగింది. అంటే దస్తావేజులేమో పుట్టినవారి పేరు ఉంటుంది, ఆధార్ కార్డులనేమో అత్తవారి పేరు ఉంటుంది. అటువంటి అన్ని కూడా మేము కరెక్షన్ చేయమని చెప్పి కన్సర్న్ VRO ద్వారా చేయడం జరిగింది. అదేవిధంగా దాన్ని కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి 545 చేయడం జరిగింది. కొంతమంది అన్నంలో వేరే ఊళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా నోటీస్ ద్వారా మన వాట్సాప్కి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పెద్దాడిపల్లి గ్రామంలో రీసర్వే జరుగుతుంది. అక్కడ 11 టీంలతోటి ప్రభుత్వం కూడా ప్రతి టీం కూడా రోజుకి ఒక 20 ఎకరాల చొప్పున సిస్టమేటిక్గా నోటీసులు ఇచ్చి గతంలో త్వరగా చేయడం జరిగింది. అటువంటి తప్పులు లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168.
విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్ వద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర పార్టీ కార్యదర్శి బి బలరాం, జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు, కర్రీ నాగేశ్వరరావులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపకపోతే రానున్న రోజుల్లో దశలవారీ ఆందోళన కార్యక్రమం చేపట్టి కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిరవరపు రంగారావు, కరెడ్ల రామకృష్ణ, జవాది శ్రీను, సత్తి కోదండరామరెడ్డి, బంకుర నాగేశ్వరరావు, చిటికిన రాము, యాసరపు ఎర్రినాయుడు, దేశంశెట్టి సతీష్, ఏ వేణు, జి రాజు, కుసెంగి నానాజీ, బడిసెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం చేయటం, జీవో తీసుకురావటం అన్యాయమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని, కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఈ వైద్య కళాశాల నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి. మరి కొద్ది ఖర్చు పెడితే ఈ కళాశాల నిర్మాణం పూర్తయిపోతుంది, ప్రజలకి అందుబాటులోకి వస్తాయి, ప్రజా వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇటువంటి తరుణంలో ఈ వైద్య కళాశాలని ప్రైవేటు పరం చేయటం అంటే వైద్య విద్యని సామాన్యులకి, పేదలకి, ప్రతిభ గల వారికి దూరం చేయటమే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపునేమో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, మరికొంత ఖర్చు పెడితే ఈ నిర్మాణం పూర్తవుతుంది. ఇటువంటి దశలో పీపీపీ 3 Pల పేరుతో ప్రైవేటీకరణ చేస్తున్నారు. పీపీపీ అంటే ప్రజాధనాన్ని 100 కోట్ల రూపాయలని ప్రైవేట్ వ్యక్తులకి, ప్రైవేట్ సంస్థలకి పందేరం పెట్టడం అవుతుంది. దీనివల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది, ప్రజలకు అన్యాయం జరుగుతుంది, వైద్య విద్య సామాన్యులకు కూడా దూరం అవుతుంది, వైద్యం కూడా సామాన్యులకి, పేదలకి దూరం అవుతుంది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏదైతే విమర్శించారో అదే విధానాలను ఈ రోజున కూటమి ప్రభుత్వం సాగించడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య.
గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ దేశ సంపదని రాష్ట్ర సంపదని కార్పొరేట్లకు కట్టబెట్టడం తప్ప మరొకటి కాదు అనేటువంటిది చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా వైద్యాన్ని పేదవాడికి దూరం చేసేదానికి పేద కుటుంబాల్లో ఉన్నటువంటి మెరిట్ కలిగినటువంటి విద్యార్థులకి డాక్టర్లు కాకుండా దుర్మార్గంగా దౌర్జన్యంగా అడ్డుకునేటువంటి ఈ చర్యల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఓ పక్కన రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ క్రమక్రమంగా చేసేస్తున్నారు. మరో పక్కన ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే పద్ధతి. ఆ రకంగా నారాయణ చైతన్య కాలేజీ వాళ్ళకి రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ సీట్లు కట్టబెట్టే దుర్మార్గ చర్యని ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకి పీపీపీ పేరుతోటి ప్రైవేటు వ్యక్తులు ధారాదత్తం చేసే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యని వైద్యాన్ని కూడా పేదవాడికి అందుబాటులో లేకుండా చేసింది. వైద్యాన్ని ఈ రోజున ప్రైవేటీకరించే భాగంలోనే ఈ విధానం చేస్తూ ఉంది. ఈ విధానంగా వస్తే కనుక రానున్న కాలంలో పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. లక్షలాది రూపాయలు ఎవడైతే చెల్లిస్తారో వాళ్ళకే దాంట్లో మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే వైద్యం కూడా పేదవాడికి అందుబాటులో లేకుండా చేయడం కోసం ప్రభుత్వం చూస్తోంది. ఈ కూటమి ప్రభుత్వం చూస్తామంటే వైద్యం పేదలతోటి ఈ వైద్యాన్ని అందుబాటులో లేకుండా చెలగాటవాడే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చూస్తామంటే ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన డబ్బులు నిధులు కేటాయించకపోవడం వల్ల వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. అలాగే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్గా చేయాలని చూస్తున్నారు. అంటే దీని విధానం చూస్తే కనుక రానున్న కాలంలో ప్రైవేటు వ్యక్తులు పెద్ద ఎత్తున దోచుకొని పేదల్ని దోచుకోవడం కోసం అవకాశం ఇచ్చే విధంగా ఉన్నటువంటి ఈ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధానాలు ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వ కళాశాలను ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పేదవాడికి విద్య వైద్యం అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ సమీపంలో చోరీలకు పాల్పడుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేమడోలు సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ యూజే విల్సన్ వివరాలు వెల్లడించారు. చెందిన నెల్లూరు జిల్లాకు చెందిన దుర్గా అనే మహిళ తన భర్త శివకుమార్తో కలిసి ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్ర సమీపంలో బస్టాండ్ వద్ద చోరీలకు పాల్పడుతూ ఇటీవల విశాఖకు చెందిన కుటుంబ సభ్యులు బస్సు ఎక్కే క్రమంలో బంగారం వెండి నగలు చోరీ చేసిందని, మరొకమారు చోరీకి పాల్పడుతున్న సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ విల్సన్ వెల్లడించారు. ద్వారకా తిరుమల ఎస్ఐ టి సుధీర్ తన సిబ్బందితో కలిసి మహిళను అదుపులోకి తీసుకుని చోరీ చేసిన నగలు 33 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండి నగలను రికవరీ చేసినట్లు తెలిపారు. కేసులో సాంకేతికంగా ఉపయోగించిన త్వరితగతిన కేసును ఛేదించిన ద్వారకా తిరుమల పోలీసులను సిఐ అభినందించారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో బస్సులు రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మహిళలు బంగారం వెండి ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిఐ సూచించారు. భీమిలి మండలం తాళవలస గ్రామానికి చెందిన గొడుగు సత్యవాణి వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు అనే ఆవిడ 28/9/25 తేదీన ద్వారకా తిరుమల దర్శనానికి వచ్చి తిరిగి వెళుతుండగా బస్టాండ్లో తన నగల యొక్క పర్స్ ఎవరో అపహరించినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ద్వారకా తిరుమల ఎస్ఐ పి సుధీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. ఈ కేసులో ముద్దాయిలైనటువంటి వేముల దుర్గా మరియు ఆమె భర్త వేములపల్లి శివకుమార్ అనే వారిని నెల్లూరు జిల్లా వారు ఈ నేరం చేసినట్లుగా గుర్తించి టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా వీళ్ళే ఈ నేరం చేశారు అనేటువంటిది రుజువుపరుచుకొని వారి ఆచూకీ కోసం వెతుకుతుండగా వాళ్ళు ఎక్కడున్నారో తెలియలేదు. వీళ్ళు మరలా ఈ రోజున ద్వారకా తిరుమల నేరం చేయడానికి ఈ దుర్గా నాయమే ఒకతే రాగా ఈమెని ద్వారకా తిరుమల బస్టాండ్లో అరెస్ట్ చేసి ఈమె దొంగిలించినటువంటి చోరీ సొత్తుని కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. సుమారు 33.5 గ్రాముల బంగారం, 117 గ్రాముల వెండి వస్తువులు ఈమె దగ్గర ఉన్నాయి. అట్లాగే ఒక 2 గాజులు నెల్లూరు అట్టిగా గోల్డ్లో తాకట్టు పెట్టినట్టుగా చెప్పింది. ఈమె జనరల్ గా నేరం చేయడానికి వచ్చినప్పుడు ఈమె భర్త, ఈమె 2 పిల్లలను తీసుకుని వస్తుంది. ఎవరైనా చూస్తే ఎవరైనా ఫ్యామిలీ అని అనుకుంటారు. సో ఇలాంటి వారిని చాలా చాకచక్యంగా పట్టుకున్నటువంటి ద్వారకా తిరుమల ఎస్ఐ గారిని అభినందించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పేరిట ఈ నెల 28 మంగళవారం నియోజకవర్గంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తామని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట్టు సత్యనారాయణ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజా ఉద్యమం పోస్టర్ను కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు. కొట్టు మాట్లాడుతూ ఈ ర్యాలీలో నియోజకవర్గ నలుమూలల నుండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 28వ తారీఖు అంటే వచ్చే మంగళవారం రోజున కోటి సంతకాల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన గౌరవ గవర్నర్ గారికి సమర్పించి న్యాయం చేయాలని కోరడానికి ఏదైతే ఉద్యమం చేస్తున్నామో ఈ ఉద్యమంలో భాగంగా మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ర్యాలీలు నిర్వహించాలని మన ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి 28వ తారీఖు ఉదయం 11 గంటలకి ఈ ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఊరేగింపు ర్యాలీగా వెళ్ళి నిరసన తెలియజేయడానికి కోసం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమంలో 28వ తారీఖు అంటే వచ్చే మంగళవారం రోజున ప్రతి ఒక్కరూ, ప్రతి విద్యార్థి తల్లి తండ్రి దీంట్లో పాల్గొని ప్రతి కుటుంబంలో ఉన్న మరి ఎంతో చురుగ్గా చదువులో మంచి మార్కులు సంపాదించి డాక్టర్ని అవ్వాలనుకున్న విద్యార్థుల ఆశల్ని నిలబెడటం కోసం ఫ్రీగా ఈ ప్రభుత్వ హయాంలో ఆ కాలేజీలు నిర్వహిస్తే ఆ కుటుంబం మరి అటువంటి దిశగా ఆలోచిస్తున్న విద్యార్థులకి మరి మేలు జరపడం కోసం ఈ ప్రభుత్వ హయాంలోనే ఈ 17 మెడికల్ కాలేజీలు నిర్వహించాలని చేస్తున్న ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఆ ర్యాలీలో 28వ తారీఖున జరుగుతున్న ర్యాలీలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్నాను. తాడేపల్లిగూడెంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరిచేలు తడిసి ముద్దయ్యాయి. తాడేపల్లిగూడెం మండలం పెంటపాడు మండలంలో తడిసిన వరిచేలు నేల కొరిగాయి. మరో వారం 10 రోజుల్లో పంట చేతికొస్తుందన్న తరుణంలో కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తడిసి రంగు మారితే ధర తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడనం వర్షాలతో రాష్ట్రం అంతా తడిచి ముద్దవుతుంది. గత 2 రోజులుగా జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దాంతో జనజీవనం స్తంభించింది. వ్యాపారులకు ఎడతెరిపి లేని వర్షం వల్ల ఆటంకం కలిగింది. ప్రయాణాలు నిలిచిపోయాయి. పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు బయటకు తిరగడానికి లేకుండా పోయింది. ఎక్కడా విరామం లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ గుగోలోతు సంతోష్ కుమార్ యంగ్ సైంటిస్ట్ అవార్డును సింగపూర్లో అందుకున్నారు. సింగపూర్లోని జ్ఞానాంగం టెక్నాలజీ యూనివర్సిటీ వారు ఇంజనీరింగ్ విభాగంలో పరిశోధనలు చేసి అద్భుత ప్రతిభ కనబరిచిన వారికి ఏటా యంగ్ సైంటిస్ట్ అవార్డులను అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. దీనిలో భాగంగా డాక్టర్ సంతోష్ కుమార్ చేసిన బ్యాటరీ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే పరిశోధనను మెచ్చుకొని ఎన్టీయూ నిర్వాహకులు యంగ్ సైంటిస్ట్ అవార్డును ఎంపిక చేశారు. విద్యుత్ వాహనాలకు సంబంధించి యంగ్ సైంటిస్ట్ అవార్డును లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఆచార్యులు మనీష్ చావ్లా చేతుల మీదుగా ఏపీ నిట్ ఆచార్యులు డాక్టర్ సంతోష్ కుమార్ అందజేశారు. అవార్డు గ్రహీత సంతోష్ కుమార్ను ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు, రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు డాక్టర్ జి రవి కుమార్ శాస్త్రి, డాక్టర్ వి సందీప్, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ కార్తి శేషాద్రి, డాక్టర్ వీరేష్ కుమార్, కె హేమవిందు, పలువురు ఆచార్యులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ యూనిట్ సంఘ భవనంలో శుక్రవారం సంఘ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షులు బి హరికుమార్, దాసం నాగేశ్వరరావు, వికే వీరారావు, ముత్యాల అర్జునరావు, ఓ కృష్ణకుమారి, బిహెచ్ సత్యనారాయణరాజు, ఎండి భాష, జయరాజ్, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, సంఘ కార్యవర్గ సభ్యులు పి నాగరాజు, దాసం వెంకటరమణ, సిహెచ్ సూర్యప్రకాశ్రావు, కె తాతారెడ్డి, పివి పాపారావు తదితరులు పెన్షనర్ల సమస్యలపై మాట్లాడారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు వెండి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ నిర్వాహకులు శ్రీరంగం ఆంజనేయులు అంజీ, ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వెలవలపల్లి ప్రదీప్ శర్మ, వెలవలపల్లి గోపీనాథ్ శర్మ, బాదంపూడి మల్లికార్జున శర్మ బ్రహ్మత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న సమారాధన స్వీకరించారు. నందిగని వీర వెంకయ్య, శ్రీదేవి దంపతుల కుమారుడు, కుమార్తె కృష్ణతేజ లహరి దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, చవ్వాకుల రమణ, నాయుడు బాలాజీ, రుద్ర విజయ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ బలసమ్మ తల్లి ఆలయంలో ప్రతి శుక్రవారంలో భాగంగా ఈ శుక్రవారం ఎంతో పవిత్ర మాసమైనటువంటి కార్తీక మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం నాడు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి అన్నదాతలు శ్రీ నందిగని వీర వెంకయ్య గారు, శ్రీమతి శ్రీదేవి దంపతులు వారి కుటుంబ సభ్యుల యొక్క సౌజన్యంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం. వారికి వారి కుటుంబానికి ఆ బలసమ్మ తల్లి ఆశీస్సులు, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని, అలాగే వాళ్ళ కుటుంబం ఎల్లప్పుడూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా మరిన్ని కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, దైవ సన్నిధిలో కార్యక్రమాలు చేసే శక్తిని అమ్మవారు వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో, అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున అమ్మవారి సన్నిధిలో అటు పూజా కార్యక్రమాలు కానీ, ఇటు అన్నదాన కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం మన బలసమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి ఈరోజు అన్నదాతలుగా నందిగని వీర వెంకయ్య గారు, శ్రీమతి శ్రీదేవి గారు, వారి కుమారుడు కుమార్తె కృష్ణతేజ లహరి వారి యొక్క సౌజన్యంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వారికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఈ తాడేపల్లిగూడెం పట్టణం మరియు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా మన నియోజకవర్గ శాసనసభ్యులు అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో శ్రీరంగం రామాంజనేయులు అంజబాబు గారి ఆధ్వర్యంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం డిస్టిక్ జిల్లా గవర్నర్ చల్లగండ్ల ఎన్విఎస్ఎస్ ప్రసాద్ పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేబినెట్ సెక్రటరీ అనంతపల్లి చలపతిరావు, చీదెల మహాలక్ష్మి, పలివెల ఏకాంబరేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, నున్నా సుందరం, రీజన్ చైర్మన్ ఆలపాటి అచ్యుతలక్ష్మి, మానేపల్లి సుబ్రహ్మణ్యం, పులపర్తి రాంపండు, పన్నగంటి స్వర్ణకాంతి, సేమకుర్తి రాజేష్ గుప్తా, వాసవి క్లబ్ డైరెక్టర్స్ సభ్యులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న ఒక విద్యార్థికి కొర్లేపర్ల తనివికి 98% మెరిట్ రావడంతో ఇంటర్నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ 10,000 రూపాయల చెక్కును అందజేశారు. ఇంటర్నేషనల్ ఐఎన్పి గారికి కూడా 25వ సంవత్సరం, ఈ సంవత్సరం 25, నేను కూడా 25, మరి ఈ ప్రెసిడెంట్ గారు కూడా 25 ఈరోజు. మరి వాసు క్లబ్ తాడేపల్లిగూడెం వారు ఈరోజు నా విజిట్కి పిలవడం జరిగింది. మరి ఆ విజిట్ చాలా చక్కగా చేశారు. ఏంటంటే మన ఇంటర్నేషనల్ వారు ఐఎన్పి గారు 52 సేవా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. 52 సేవా కార్యక్రమాల నిమిత్తం ఆయన ఐఎన్పి గారు ఏంటంటే మన పేద వయసులో ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఏం బాధలు పడుతున్నారో తీర్చాలనే ఉద్దేశంతో 52 సేవా కార్యక్రమం చేయడం జరిగింది. 52 సేవా కార్యక్రమంలో వీళ్ళు చేసిన కార్యక్రమాలు కూడా అందులో పూర్తిగా ఉన్నాయి. మరి అందులో ఏంటంటే మన ఐఎన్పి గారు ఏంటంటే మహాప్రస్థానం నిమిత్తం ఏంటంటే మన వయసులో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే మన వాసు క్లబ్ నెంబర్ అయ్యి ఉండి అతను ఎవరైనా చనిపోతే దహనకాండ చేయడానికి కూడా డబ్బులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణంగానే 25,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మన ఈ రీజన్లోనే ఇద్దరికి ఇవ్వడం జరిగింది మహాప్రస్థానంలో. మరి ఇవాళ తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ 2001లో స్థాపించబడి ఇవాళ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ క్లబ్గా ఇవాళ గవర్నర్ అధికారి పర్యటనని గవర్నర్ ప్రసాద్ గారు ఈ సిల్వర్ జూబ్లీ క్లబ్కి అధికారి పర్యటనగా ఇవాళ విచ్చేసి ఉన్నారు. కావున ఇవాళ అనేక కార్యక్రమాలు ఊర్లో చేశాము. అంతేపాటు మన వివిధ స్కూల్స్లో ఇవాళ చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. కానీ అనేక కారణాల వల్ల ఇవాళ వర్షాభావంతో సెలవు ఇవ్వడం వల్ల రేపు పొద్దున్న సోమవారం మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ ఆయన అనుమతితో మేము అన్ని స్కూల్స్లో చేసి ఆయనకి ఫోటోలు పంపించి ఆయన్ని చూపిస్తాము. అదేవిధంగా ఆయనకి అన్నీ ఏం చేయాలో అన్నీ చెప్పామండి. మేము ఏం చేస్తున్నామో మన క్లబ్ తరఫున అన్ని క్యాలెండర్స్ ఈవెంట్స్ అన్నీ మేము చేసుకుంటూ వెళ్ళాం. అందరి సహకారంతో ప్రతి పాస్ట్ ప్రెసిడెంట్ సహకారం ఉంది. ఇందులో 25 మంది ప్రెసిడెంట్లు మరియు డైరెక్టర్లు మరియు క్లబ్ సభ్యులందరూ సహకారంతో ఇంకా గోల్డెన్ జూబ్లీ ఇలాగే ఇంకా దీనికి డబల్గా చేసుకోవాల్సి తాడేపల్లిగూడెం క్లబ్ చేసుకుంటుందని మేము భావిస్తున్నాం. మా వనితా క్లబ్
వనిత తాడేపల్లిగూడెం గవర్నర్ పర్యటన వీక్షణ కార్యక్రమం సందర్భంగా వెల్కమ్ బోర్డు ఇచ్చామండి. ఏలూరు రోడ్లో రమేష్ జ్యువెలరీస్ వారు స్పాన్సర్ చేశారు వెల్కమ్ బోర్డు. వృద్ధాశ్రమంలో ఇవాళ గవర్నర్ పర్యటన సందర్భంగా మండా బ్రహ్మాజీ గారు అన్నదానానికి 5,116 ఇచ్చారండి. ఇలాగే కుట్టు మిషన్ అండి, తనకి డఫ్ అండ్ డమ్ అనే వ్యక్తికి అతని వ్యాపారకు సంబంధించి సహాయంగా కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. ఒక పేద మహిళకి గ్రైండర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు వృద్ధాశ్రమంలో దుప్పట్లు, చీరలు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఇవాళ వాసవి క్లబ్ తాడేపల్లిగూడెం తరఫున గవర్నర్ అధికారిక పర్యటన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున సుమారుగా వాసవి క్లబ్ తరఫున, వాసవి వనితా క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలని మేము నిర్వహిస్తున్నామండి. డాక్టర్ కోడి వెంకటేశ్వరరావు మెమోరియల్ హై స్కూల్లో ఇవాళ గాంధీ విగ్రహం, సరస్వతీదేవి విగ్రహం కూడా ఏర్పాటు చేశాము. అక్కడ స్కూల్ విద్యార్థులకి స్కాలర్షిప్లు, అదేవిధంగా ఆర్యవైశ్య విద్యార్థుల్లో 98% 10th క్లాస్లో గ్రేడ్ సంపాదించిన ఆవిడకి 10,000 రూపాయలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున స్కాలర్షిప్ సరస్వతి పథకం ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఒక ఆర్యవైశ్య కుటుంబాలకి వారి ఇంటి పెద్ద మరణించడం చేత వారి దాన సంస్కార ఖర్చులకి ఒక 5,000 రూపాయలు ఆ రోజు సాయం చేసాము. మరొక ఖర్చు వారికి అనుకోకుండా రావడం చేత మళ్ళీ వాళ్ళు అర్జీ పెట్టుకుంటే ఇవాళ మరొక 5,000 కూడా మన వాసవి క్లబ్ తరఫున ఇవాళ ఇవ్వడం జరిగింది. శుక్రవారం సందర్భంగా స్థానిక ఏలూరు రోడ్డు కాలువగట్టు వద్ద వేయించేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ హిందువులందరికీ ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కాలువ స్నానం చేసి శివదర్శనం చేసుకుంటారని, అదేవిధంగా శివుడే కాకుండా అమ్మవారిని దర్శించుకోవడం కూడా ఎంతో ముఖ్యమైనదని ఆయన తెలిపారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరారు. మన హిందువులందరికీ కూడా సంవత్సరంలో జరిగే అన్ని నెలల్లోకి కార్తీక మాసం చాలా విశేషమైంది, చాలా పవిత్రమైంది. అందరూ కూడా ఈ నెల రోజుల పాటు గోదావరి జలాల్లో స్నానం చేసి శివ దర్శనం చేసుకుని ఈ ఎంతో నియమనిష్టలతోటి ఈ మాసం అంతా కూడా పవిత్రంగా దేవుణ్ణి పూజించుకునేటటువంటి మాసం. ఈ మాసంలో అమ్మవారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. కేవలం శివాలయమే కాకుండా అమ్మవారి ఆలయాలకు కూడా దర్శనం చేసుకుంటే అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని, అలాగే ఈ కాలువగట్టును వేయించేసి ఉన్న శ్రీ దేవి మహంకాళి అమ్మవారు భక్తులు కోరిన కోరికలు తీర్చే విధంగా అనేక నిదర్శనాలు, తమ కోరికలు నెరవేరాయని మళ్ళీ అమ్మవారికి వారు దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది వెళ్ళడం జరుగుతుంది. ఈ అమ్మవారి దర్శనం చేసుకుని తమ కోరిన కోరికలు తీర్చుకుని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా ఆలయ కమిటీ తరఫున భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాం. గిరిజనేతర పేద రైతులకు తక్షణమే అన్ని బ్యాంకుల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని, భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం జీలుగుమిల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల ఉపాధ్యక్షులు గుడెల్లి రామారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 30, 31 తేదీల్లో జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బొడ్డు రాంబాబు, సిరిబతుల సీతారామయ్య, చిట్టి బొమ్మ కొండలరావు, కారం నాగదుర్గ, తాళూరి సూర్యారావు, పాముల పాపారావు, సుంకవల్లి శేషగిరిరావు, దేవ రాజమ్మ, గంగుల రమణ, యలమాటి నరసింహారావు, బోతు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే డీఫారం పట్టా భూములు రైతులకి లోన్లు ఇవ్వడం లేదు, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా మనం నిర్ణయించుకుని దానికి అనుగుణంగా మనం పోరాట కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, భారీ వర్షాల వల్ల వివిధ పంటలు కూడా దెబ్బతింటా ఉన్నాయి. ప్రధానంగా పత్తి కానీ, లేకపోతే ఇతర వరి కానీ, పొగాకు, నాట్లు వేసిన పొగాకు కానీ, ఈ పంటలకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ పంటల రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి మన అధికారులకు పత్రాలు ఇవ్వడం, పంట నష్టాలు నమోదు చేయమని చెప్పేసి కోరడం, ఈ పద్ధతిలో కూడా మన ఆందోళన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగ సమస్యలు, ఇప్పుడు లో గ్రేడ్ ఒరిజినల్ పొగాకు కొనుగోలు చేయడం లేదు. ఈ లో గ్రేడ్ ఒరిజినల్ పొగాకు, మాడి పొగాకు కూడా కొనుగోలు జరగట్లేదు. రేటు చూస్తే
బాగా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. మరి పంట ఎప్పుడు పంటారో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ రైతాంగం వచ్చింది కాబట్టి వ్యవసాయ సేవలు బ్యాలెన్స్ కాబట్టి ఏ పద్ధతిలో లోటు వేయడు దాన్ని మాడుతున్నారు కానీ కొనుగోళ్ళు పూర్తి చేయాలని చెప్పేసి కూడా మనం ఈ సమావేశం జరుగుతున్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక మాసం తొలి శుక్రవారం సందర్భంగా భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో ఆలయ ఈవో జవ్వాది కృష్ణ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు మాట్లాడుతూ ఈ వారం నుండి ప్రతి శుక్రవారం కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దాతల సహకారంతో అన్నదానం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ వారం దాతలుగా అక్కుల దుర్గారావు నాగమణి దంపతులు, కుమారుడు అక్కుల రామకృష్ణ సత్యవతి దంపతులు కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో ఈ అన్నదానం నిర్వహించినట్లు తెలియజేశారు. ఇప్పటికే 7 వారాలకు సరిపడా దాతల సహకారం ఉందన్నారు. 2 వారాలకు బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతోనూ అన్నదానం నిర్వహించడానికి ఆయన సహకరించారన్నారు. ఈ కార్యక్రమంలో మట్ట రాంబాబు, తూము రామచంద్రరావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్తిపాడు గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయం నందు ఈరోజు కార్తీక మాసంలో మొదటి శుక్రవారం దాతల సహకారంతో అక్కుల దుర్గారావు గారు, అక్కుల రామకృష్ణ గారి ఫ్యామిలీ ఈరోజు సుమారుగా 500 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు కూడా ఒక 2 వారాలకి ఆర్థిక సాయంతో శుక్రవారాలు అన్నదానం ఏర్పాటు చేయడానికి విరాళం ఇచ్చారు. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నాడు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఆర్థిక సాయంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనకదుర్గమ్మ ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా ఈరోజు మొదటి వారంగా అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇదే అన్నదాన కార్యక్రమం ప్రతి వారం కూడా నిత్యం ఇక్కడ ఏర్పాటు చేసి దాతలు పూజ చేసాం. ప్రతి దాత కూడా మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వం బొలిశెట్టి శ్రీనివాసరావు గారు సహకారంతో ఇక్కడ ఎంతో వైభవంగా మీరు జరిపించండి. నేనున్నాను మీ ముందు, నేను మీకు ఏదికి సహకారం కలిగి చేస్తాను. ఏ వారం లేకపోతే ఆ వారం నేను నా సహకారం చేయండి. నాతో సహకరించి మీ అందరూ కూడా శుభ్రంగా పెట్టి జనంగా చక్కగా చేయమని మా ఎమ్మెల్యే గారు మాకు ఫుల్ సహకారం ఇచ్చారండి. ఈరోజు దాతగా అక్కుల దుర్గారావు నాగమణి దంపతుల కుమారుడు, అక్కుల రామకృష్ణ గారు, సత్యవతి దంపతులు వాళ్ళ కుమారుడు, వాళ్ళ అమ్మాయి మొత్తం అందరూ కలిసి అలా నేను అడగగానే ఇక్కడ మీ ఏదంటే అది పెట్టే మామయ్యని నన్ను ప్రోత్సహించి ఈరోజు కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఉమ్మడి జిల్లా రజిక జనసంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య, ఉమ్మడి జిల్లా మహిళా రజిక సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న రాజమండ్రిలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ చెరుకూరి దీప్తిని కార్యాలయంలో కలిసి రజికుల సమస్యలు తెలుపుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ జీవో 62 మరియు జీవో 25 ప్రకారం రజిక సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. రజికుల సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి సహాయం చేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రజిక నాయకులు కండ్రంగి శ్రీను, అత్తిలి రాము, గంగవరపు పోసయ్య, కొండపల్లి వెంకటేశ్వరరావు, పెదవేగి శ్రీనివాసరావు, కొండపల్లి సత్యనారాయణ, కదిలి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లో పెట్టి చెరువుని లోతు చేసి సీటంపర్ తీసి గట్లలు చేయడానికి గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్టుగా సెక్రటరీ గారు చెప్పారు. అదే ఇప్పటికీ రైతు సంఘం వారు జిల్లా కలెక్టర్ మన రాయమండ్రి వారికి పీజీఆర్ఎస్లో చేసినటువంటి దరఖాస్తు అది నాకు రిఫర్ చేయడం, నేను సెక్రటరీ గారిని వివరాలనగా ఈ రకమైనటువంటి తీర్మానం చేశారని చెప్పారు. సరే, ఆ తీర్మానంపై మీరు కలెక్టర్ గారికి దాని మీద గ్రామ పంచాయతీ యొక్క ఆదాయం పోకుండా అదేవిధంగా కండిషనల్గా ఏ రోజునైతే మీరు చెరువు అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమం చేపడతారో అప్పుడు ఆ కాలానికి చెరువు అప్పగించే పద్ధతి మీద ప్రతిపాదనలు పంపమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ పంచాయతీ విభాగం వారికి కూడా ప్రతిపాదనలు పంపడం జరిగింది. ముఖ్యంగా చిలిపనే గ్రామంలో రజకుల చెరువు విషయంలో ప్రతిపాదనలు
డిఎల్పిఓ గారికి పంపించే విధంగా చేయాలని మన యూఆర్డీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అయితే గ్రామ పంచాయతీ వారు సదరు చెరువులను ఎన్ఆర్జీఎస్ సర్వే తగ్గిస్తామని సుమారు జూలై 2025 నుంచి కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. ఒక 15 రోజులు తప్పితే ఒక 4 రోజులు దాటి ఇప్పుడు అక్టోబర్లో వచ్చేసింది. కనీసం 5 months. ఈ 5 months కూడా మా ఊళ్ళు యూజ్ చేసుకునే టైంలో ఇబ్బంది లేకుండా ఆ క్రాప్ ఏమైనా చేపలు పురుషంగానే చేపలు వేసుకుంటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మరి ఈ 7 months కూడా మా వాళ్ళకి లాసే. అందువల్ల ప్రతిపాదనలు త్వరగా పంపించాలని మేము కోరుకుంటున్నాము. ఈ విషయంలో గ్రామ కార్యదర్శి గారు కూడా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసులో కూడా కొన్ని జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడేది చెప్తున్నారు. అక్కడి నుంచి పంపించిన ప్రతిపాదనలు రెగ్యులైజ్ చేసుకుని రావాలని కూడా చెప్పారు. ఈరోజు మేము జిల్లా కలెక్టర్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ తీసుకోవడానికి కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నాము. 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ హౌసింగ్ బోర్డ్ స్టేషన్ పరిధిలో ఉన్న హౌసింగ్ బోర్డ్ ఫీడర్కు సంబంధించి హౌసింగ్ బోర్డ్ ఏరియా, సిసి కాలేజ్ రోడ్, ఎన్ఎస్ రాజ్ అవుట్లెట్ ఏరియా లైన్లు మరమ్మతుల నిమిత్తం ఈ నెల 25 ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఏపీ ఈపీడీసీఎల్ తాడేపల్లిగూడెం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ వినియోగదారులు సహకరించవలసిందిగా కోరుచున్నారు. తాడేపల్లిగూడెం జువలపల్లిలో శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రీ చక్రానికి విశేష పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈరోజు అన్నదానానికి ముద్దం నరసింహారావు, లక్ష్మీ రాజకుమారి, పండెంటి గౌరీశంకర్, హైమవతి, సత్తి వెంకట రామలింగారెడ్డి, నాగ సౌజన్యులు సహకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మానేపల్లి శ్రీనివాస్, పన్నంగంటి సుందర మల్లికార్జునరావు, పన్నంగంటి కోటేశ్వరరావు, మోటుమర్రి సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు, మానేపల్లి రాజారావు, పన్నంగంటి బాల మురళీకృష్ణ, గుప్తా, మానేపల్లి వెంకట ప్రసాద్, మానేపల్లి శివప్రసాద్, మోటుమర్రు వెంకటేష్, చాలంచర్ల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. జోలపాలు రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 186వ వారం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం కూరగాయల వ్యాపారస్తులు పెండేటి గౌరీ శంకర్ గారి దంపతులు, వారి తమ్ముడు నాగరాజు దంపతులు వేళ అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. అలాగే ఇవాళ సత్తి వెంకటరామకృష్ణారెడ్డి గారు ఇవాళ అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. అలాగే లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. తదుకు రోడ్డు జోలపాలెం నందు లలితాదేవి ఆలయం నందు 185వ వారం శుక్రవారం అన్నదానం జరుగుతుంది. 186వ వారం ఈరోజు సత్తి రామ వెంకట లింగారెడ్డి గారు, సౌజన్య గారు అన్నదానాన్ని వితరణ చేసి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని లలితాదేవి అమ్మవారు ఎల్లవేళలా కాపాడాలని, కృపా కటాక్షాలు కలిగి ఉండాలని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.